జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారు. అయితే భూ కుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ సోరెన్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా కలిశారు. అయితే భూ కుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కూడా కలిశారు. అయితే భూ కుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయంటారు? ప్రధానంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకి తన సంసిద్ధతని అంటే తన పార్టీ సంసిద్ధతని ఇప్పటికే సోరెన్ ప్రకటించారు. అదే ఆ నేపథ్యంలోనే రాజకీయ అంశాల కంటే కూడా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు, అదే సందర్భంలో రాజకీయ అంశాల విషయానికి వచ్చేసరికి ఇటీవల కాలంలో విస్తృతంగా వినిపిస్తున్నటువంటి జార్ఖండ్ లో శిబు సోరెన్ కూడా ఎన్డీఏలో చేరతారనేటటువంటి వార్త, దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉంది సుజాత. కానీ మొత్తం మీద ఈ భేటీని శిబు సోరెన్ కుమారుడు అయినటువంటి హేమంత్ సోరెన్ ను చాలా కాలం తర్వాత ప్రధానిని కలిశారు. ప్రధానిని కలిసిన క్రమం కంటే ముందు ఆయన అరెస్ట్ అయ్యి, అంటే రాజీనామా చేసి అరెస్ట్ అయ్యి
బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో కలయిక కాబట్టి ఆ, అంటే ఆ సందర్భంగా ఆయన అరెస్ట్ సందర్భంగా ఏవైతే గతంలో వ్యాఖ్యలు చేశారో, బీజేపీని టార్గెట్ చేశారో ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ భేటీకి అయితే ప్రాధాన్యత ఉందని చెప్పక తప్పదు సుజాత. థ్యాంక్ యూ అరవింద్.